ఇది మొక్కజొన్న పిండి అన్నమాట ఇది. దీన్ని ఒక 3 గరిటెలు కౌ గీ వేయాలి. 3 గరిటెలు కౌ గీ వేసేసి అది హీట్ అయ్యాక మొక్కజొన్న పౌడర్ని ఈ గీలో రెడ్ కలర్ టేస్ట్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేయాలి. ఇది ఫ్రై చేస్తూనే ఉండాలి. ఫ్రై చేయాలి, ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి. అది టీ అన్నమాట. ఇది వచ్చేసి టీ అన్నమాట. ఇది మొక్కజొన్న పౌడర్ లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేయాలి. ఫ్రై చేసినాక సైడ్న ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. ఇది ఫ్రై అయిందనమాట. ఫ్రై అయింది. ఇది ఫ్రై అయిన మొక్కజొన్న పౌడర్ ఇదంతా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. సౌండ్ వస్తుంది కలిపేటప్పుడు, మీకు సౌండ్ రాదేమో, నాకైతే సౌండ్ వస్తుంది ఇలా కలుపుతుంటే. ఇలా టీ అన్నమాట. ఈవినింగ్ ఇప్పుడు 5 అవుతుంది కదా, ఈవినింగ్ ఇప్పుడు టీ తాగాలి. జింజర్ టీ, జింజర్ ఇలాచి ఫ్లేవర్ టీ అన్నమాట. ఇది మొక్కజొన్న అన్నమాట. మొక్కజొన్న మొక్కలు ఉంటాయిగా, ఆ మొక్కల్ని ఒలిచేసి ఎండలో ఆరబెట్టేసి ఇంట్లోనే మిక్స్ చేయాలి. మిక్స్ చేసేసి ఇలా గీలో మంట తక్కువ పెట్టాలి. మంట చాలా సిమ్లో తక్కువ పెట్టేసి ఇది ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి రెడ్గా. మినిమం ఒక 15 మినిట్స్ ఈ లో ఫ్లేమ్లో, ఈ లో ఫ్లేమ్లో మినిమం ఒక 15 మినిట్స్ దీన్ని ఇలా వేపాలి. ఇలా లో ఫ్లేమ్లో. ఇది వచ్చేసి వేపిన మొక్కజొన్న పౌడర్. ఇది వచ్చేసి గ్రైండ్ చేసిన మొక్కజొన్న పౌడర్. ఈ బౌల్లో వేసేసాను నేను. మొక్కజొన్న పౌడర్ని ఇలా సిమ్లో కౌ గీలో ఫ్రై చేయాలి. అప్పుడే ఇది మనం అనుకున్న టేస్ట్ వస్తుంది. ఇలా వేపుతూ ఉండాలి, ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా అన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా మొక్కజొన్న పౌడర్ని రెడ్ కలర్ వచ్చేసేంత వరకు, రెడ్డిష్ వచ్చే వరకు వేపాలి. ఇలా వేపుతూ ఉండాలి. ఇలా ఇదో కింద అడుగు భాగంలో బ్లాక్గా అయ్యిందనమాట. ఫ్రై చేయాలి. సమ్మర్లో పిల్లలకి ఇలా మొక్కజొన్న గీలో వేపేసి, ఇది బెల్లం అన్నమాట. బెల్లాన్ని మనం తురిమి పెట్టాలి. బెల్లాన్ని తురిమేసి జస్ట్ పించ్ ఆఫ్ లైట్గా వాటర్ వేసేసి కరగబెట్టాలి. దీన్ని నార్మల్గా తీగపాకం వచ్చేంత వరకు, తీగపాకం వచ్చినాక ఇది కౌ గీలో ఫ్రై చేసిన మొక్కజొన్న పౌడర్ని ఈ జాంగ్రీ ఉందిగా బెల్లం, తీగపాకం వచ్చిన బెల్లంలో యాడ్ చేసి ఒక 5 మినిట్స్ అందులో మిక్స్ చేయాలి. బెల్లం పాకంలో మిక్స్ చేసేసి తర్వాత గీ వేయాలి. గీ అన్నమాట. నేను ఈ గీ యూజ్ చేస్తాను. ఇది 1 kg జెర్సీ వారి గీ 1 kg అన్నమాట. ఇది 1 లీటర్. ఇది నేను యూజ్ చేస్తాను. ఈ గీ మా పిల్లలకి ఇదే గీ యూజ్ చేస్తాను. ఇది వచ్చేసి జాంగ్రీ. ఇది పాకం రావాలి, లేత పాకం వచ్చేయాలి. ఇది పాకం వస్తేనే మొక్కజొన్న లడ్డు అవుతుంది. ఆ ప్లేట్కి గీ వేయాలన్నమాట. ఒక 1 స్పూన్ 2 స్పూన్స్ గీ వేసేసి ప్లేట్ అంతా అప్లై చేయాలి. అప్లై చేసేసి సిమ్లోనే ఉంచేయాలన్నమాట. సిమ్లోనే ఉంచేసి, ఇది మొక్కజొన్న కదా అండి, ఇలా ఉంటుంది, నో ప్రాబ్లం. లడ్డు కాకపోయినా కూడా ఇది మనము హల్వాలా కూడా తినొచ్చు. ఇలా పీసెస్ కట్ చేసుకొని కూడా తినొచ్చు అనమాట. అలా ఇదిగోండి, ఇలా హ్యాండ్స్కి కౌ గీ అనమాట. ఇది ఇలా అప్లై చేయాలి. ఇలా హ్యాండ్స్కి ఇలా, లేదంటే రాదు, లడ్డు రాదు. ఇందాక నేను ఇలా హల్వాలాగా చేద్దామన్నాను కదా, పాకం వచ్చింది, కాలుతుందన్నమాట. ఇది వేడి పైన చాలా కాలుతుంది.
ఇది ఇలా మనకు ఈజీగా రాదు. ఎందుకు ఈజీగా వచ్చిందంటే ఈ ప్లేట్లో మనం గీ వేసి ప్లేట్ అంతా గీ అప్లై చేసి అంటే ఈ పాకం వచ్చిన మొక్కజొన్న పిండిని ఇందులో వేసినాం కాబట్టి మనకి ఇట్లా వస్తుంది చేతికి, లేదంటే అతుక్కపోద్ది. ఇది వేడి పైనే అంటుకుపోద్ది హ్యాండ్స్కి. ఇలా గీ 2 హ్యాండ్స్కి గీ అప్లై చేసి ఆ ప్లేట్కి కూడా గీ అప్లై చేసి వేడి ఉన్నదాన్ని ఇందులో వేస్తేనే ఇలా లడ్డు వస్తుంది. లడ్డు అని కాదు, దీన్ని హల్వాలాగా కూడా తినొచ్చు, పీసెస్ లాగా. అంటే మామూలుగా నువ్వుల పట్టి పల్లి పట్టి ఎలా ఉంటుందో చిక్కీస్ అలా కూడా తినొచ్చు. కానీ నేను లడ్డు వేస్తున్నా, చిక్కీస్ చేయట్లేదు. ఇదిగోండి ఇలా అనమాట. అది కూడా చేసుకోవచ్చు చిక్కీస్, ఎందుకంటే ఇది పాకం వచ్చింది, ఇది సెట్ అయిపోయింది కానీ కాలుతుంది. ఇలా కాలిపోతుంది ఎక్కువగా చాలా. ఇదిగోండి కాలుతుంది, హీట్ ఉంది, వేడిగా ఉంది. ఎక్కువగా గీ ఎక్కువగా యూజ్ చేయాలి. గీతోనే అవుద్ది అనమాట. గీతోనే టేస్ట్ ఉంటుంది, గీతోనే లడ్డు అవుద్ది. ఇందులో నేను గీ ఎక్కువగా వేసా. కాలిపోతుంది, ఇలా కాలుతుందన్నమాట, వేడిగా ఉంది. ఇది ఆరాలి, ఆరితేనే వస్తుంది. ఇదిగోండి ఇదంతా గీ, ప్లేట్లో కనబడుతుందా, ఇదంతా గీ. ఇదిగోండి కొంచెం కూల్ అవ్వాలి, వదులు. లడ్డు చేయాలి ఇట్లా హ్యాండ్స్కి గీ అప్లై చేసి ఇలా. యాక్చువల్లీ ఇది నేను లడ్డు రాదనుకున్నా, నేను లడ్డూనే చేయాలనుకున్నా, లడ్డు రాదనుకున్నా, కానీ పాకం పట్టాం కాబట్టి లడ్డు వచ్చింది. ఇలా కాలిపోతుంది. ఇది చల్లారినాక ఇంకా బాగుంటుంది, కూల్ అయిపోతే. బట్ ఇది లడ్డు చేయాలన్నా కూడా కొంచెం కూల్ అవ్వాలి, కాలిపోతుంది హ్యాండ్స్. ఇలా కాలుతుంది హ్యాండ్స్.